హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం హీరోయిన్ హెబా పటేల్ నటించిన లేటెస్ట్ మూవీ మారియో మూవీ రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆహా వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లరా సస్పెన్స్ థ్రిల్లరా అనేది మన స్టైల్లో ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే సినిమా ఒక వింతైన కాన్సెప్ట్తో స్టార్ట్ అవుతుంది. బాబ్ మార్లే అనే ఒక సైకో సైంటిస్టు మనుషుల్లోని బలహీనతలను విపరీతంగా పెంచే ఒక కొత్త రకం డ్రగ్ని తయారు చేస్తాడు. ఈ క్రమంలో టాలీవుడ్ యాక్టర్ హెబా పటేల్ ఈ డ్రగ్ మాఫియాలో చిక్కుకుంటుంది. మరోవైపు హీరో అనిరుద్ తనకిష్టమైన తన వింటేజ్ కార్ అయిన మారియోతో అనుకోకుండా ఈ ప్రమాదంలోకి ప్రవేశిస్తాడు. ఇక ఈ హీరో హీరోయిన్లు ఇద్దరు కలిసి ఆ సైంటిస్ట్ నుంచి ఎలా తప్పించుకున్నారు, మారియో కారుకి ఈ కథలో ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ హెబా పటేల్ అనే చెప్పాలి. ఈ సినిమా పూర్తిగా హెబా పటేల్ చుట్టూ తిరుగుతుంది. చాలా కాలం తర్వాత ఆమెకి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. ఇక ఆమె తన గ్లామర్తోనే కాకుండా ఎమోషనల్ సీన్స్లో కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో సర్ప్రైజ్ ప్యాకేజ్ రాకేందు మౌలి అని చెప్పాలి. విలన్ షేడ్స్లో ఉన్న సైంటిస్ట్ పాత్రలో ఆయన డైలాగ్స్ అలాగే ఆయన యాక్టింగ్ సినిమాకి మెయిన్ పాజిటివ్ థింగ్ అనే చెప్పచ్చు. ఇక ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళినప్పటికీ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు కానీ ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు కానీ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. ఈ సినిమా మైనస్ పాయింట్ చూసుకున్నట్టయితే ఈ సినిమా స్టోరీలో చాలా చోట్ల లాజిక్స్ మిస్ చేశారు కంప్లీట్గా. ఇక హీరో అనిరుద్ పాత్రకి డబ్బింగ్ ప్రాపర్గా సెట్ అవ్వలేదు, లిప్ మూమెంట్ కూడా సరిగ్గా సెట్ అవ్వలేదు కొన్ని సీన్స్లో అయితే. ఇక కొన్ని సీన్స్ ఈ సినిమాలో రెగ్యులర్ ఫ్లాట్ ఫార్మేట్లోనే వెళ్ళిపోతూ ఉంటాయి, సాగదీసినట్టుగా అనిపిస్తాయి. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అన్ని చాలా స్టైలిష్గా చూపించారు. డార్క్ థీమ్ అలాగే కార్ సీన్స్, కెమెరా యాంగిల్స్ అన్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇక సినిమా బీజిఎం ఆ మూడు తగ్గట్టు బాగా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ల్లో బీజిఎం చాలా బాగుంది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే ఆయన ముందు సినిమాలానే ఈ సినిమా కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్ టేకింగ్తో ట్రై చేశారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ కూడా ఒక బాగానే హ్యాండిల్ చేశారనే చెప్పచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ మారియో మూవీ చాలా కాలం తర్వాత హీరోయిన్ హెబా పటేల్కి ఇది కంబ్యాక్ మూవీ అని చెప్పచ్చు. మీరు కనుక ఈ క్రైమ్ కామెడీ అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్ని బాగా ఇష్టపడేటట్టయితే ఈ మారియో సినిమా మీకు డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. యూత్కి నచ్చే ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. సో ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.